1,00,000 కోట్లు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్లు, 100 కంపెనీలు 6 నెలల్లో. లైఫ్లో మళ్ళీ అడుగు పెట్టను, రండి ముఖ్యమంత్రి నాతో పాటు అమెరికా. ఒకడు రాడే. వెళ్ళాడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా దేశాలు తిరిగి వచ్చాడు. ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఒక 100 ఉద్యోగాలు తీసుకొచ్చాడా? తీసుకొస్తే ఇదిగో ఇది తీసుకొచ్చామన్న డిబేట్కి రమ్మనండి. టోటల్ ఫెయిల్ అయిపోయారనే బాధ. చాలా టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానని చెప్పి విదేశాలు 9 నెలలు అయినప్పటికీ కంపెనీలు తీసుకురావడానికి, సీఈఓలు కలవడానికి, ప్రెసిడెంట్లు కలవడానికి ఆయన రాలేదు. ఏం చేయాలి ప్రభువా అని ఎంతో ప్రార్థించగా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ వస్తే 1 కోటి మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. 13 లక్షల కోట్లు అప్పు తీరుతుంది. 100,000 కంపెనీలు వస్తాయి. 13 ఉమ్మడి జిల్లాలు హైదరాబాద్ సిటీ లాగా తయారవుతాయి. ఇదంతా ప్లాన్ చేసి అందరూ మర్చిపోయిన స్పెషల్ స్టేటస్ కొరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి వాదనలు వినిపించిన కొద్ది నిమిషాల్లోనే సెప్టెంబర్ 10వ తారీఖున ఆనరబుల్ జస్టిసెస్ నరేంద్ర గారు, కిరణ్మయి గారు దేశంలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అందరికీ నోటీసులు పంపించారు. ఎందుకు రాష్ట్ర గవర్నమెంట్ను కూడా మీరు పార్టీ చేశారంటే సూటిగా జవాబు చెప్పా. యువర్ ఆనర్, then Chief Minister Chandrababu Naidu partnered with the BJP government to get the special status, to get all the benefits for the people of Andhra Pradesh, 6 crore. And then he quit, he criticized, then again he joined NDA for so many reasons including the special status. But he has miserably failed, just like Jagan government for 5 years failed to bring special status, and Chandrababu Naidu government. 2 గవర్నమెంట్లు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని, మేము ప్రత్యేక హోదా ఇవ్వమని మోదీ గారు క్లియర్గా పార్లమెంట్లో చెప్పేశారు. వారంతా ఎందుకు ఎవరు? ఎలక్షన్ ముందు 2014లో వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి మేము బీజేపీ గవర్నమెంట్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, దాంతోపాటు ఇంకో 10 ఇస్తాం అన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మం, ఇప్పుడు అమ్మేస్తున్నారు. ఏప్రిల్ 25న అది కూడా వాదనలు వినిపించి మరలా జూలైలో స్టే తీసుకొచ్చాను. 8 లక్షల కోట్లది 4,000 కోట్లకు అమ్మిస్తుంటే, అరే ప్రజాశాంతి పార్టీ అధికారంలో లేదే, నేను ఎలా తేగలను? ఎఫ్సి ఏరియాలకి పర్మిషన్ ఎవరు? డబ్బు తేయడానికి పర్మిషన్ ఎవరు? ఉన్న డబ్బు వాడడానికి రిలీజ్ చేయరు. అడుగుని అడ్డుకుంటున్నారు. ఎలాగ నా 10 కోట్లు తెలుగు ప్రజలకు దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. ఏమన్నాను? వచ్చి తీరుతుంది. నేను చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సెప్టెంబర్ 24న వారు కౌంటర్ ఫైల్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఊరుకోను కదా, ఏ సాకులు చెప్పినా ఊరుకునేది లేదు. అప్పుడు స్టీల్ ప్లాంట్ కొరకు 70 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా సిపిఐ సిపిఎంలు రాజీనామా చేస్తే 1971-72 స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంకి ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా స్పెషల్ స్టేటస్ వచ్చి తీరుతుంది. 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1, నాతో పాటు మీరు ఢిల్లీలో ధర్నా చేయండి. పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ని ఆహ్వానిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నా,
జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా, అన్ని పార్టీల్ని ఆహ్వానిస్తున్నా. ఒక్కరోజు కూర్చోండి, 200 కంట్రీస్ షేక్ అయిపోతాయి. 24 గంటల్లో ప్రత్యేక హోదా వస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఏమి నష్టం లేదు. 100,000 కంపెనీలు వస్తాయి, తద్వారా లక్షలు, 10-20 లక్షల సంవత్సరానికి వచ్చినా 50 లక్షల నుంచి 1 కోటి ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నాది. తెచ్చాను కదా. ఇదే అడవి లాంటి హైదరాబాదుని ఈరెవ్వరు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు కేసీఆర్లు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటివి తీసుకొచ్చాను కదా. 100 కంపెనీలు పెట్టాను కదా. ఈరోజు హైదరాబాదు ఒక వండర్ వరల్డ్గా అయింది కదా. మాటల